ద లార్డ్. ఈరోజు ఆగస్ట్ 1వ తారీఖు 2025వ సంవత్సరం శుక్రవారం సాయంత్రం 7:30 ప్రాంతంలో ఈరోజు దేవుని వాగ్దానం దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం. నీవు బహుప్రియుడవు, భయపడకు అని దేవుడు మాట్లాడాడు. సరే, విషయానికి వస్తే 7 నెలలు దేవుడు తన రెక్కల చాట్న కాచి కాపాడి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి ఇవాళ 8వ నెలలోకి ప్రవేశపెట్టాడు ఈ 2025వ సంవత్సరంలో. కాబట్టి ఆయనకి నేను ఎంతైనా రుణపడి ఉన్నాను. స్తుతులు స్తోత్రాలు సమర్పించడం తప్ప ఏమీ ఇవ్వలేను. అయితే ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. ఈరోజు ఉదయం విజయవాడ పైపుల్ రోడ్డు లక్ష్మీనగర్లో సియోను అసెంబ్లీ చర్చ్కి వెళ్ళాను. అక్కడ బిషప్ రాజేంద్ర కుమార్ గారు కార్యక్రమం ఉపదేశించారు. కానీ చాలా ఘోరం ఏంటంటే, ఈరోజు చెప్పదలుచుకున్న మాట, నేను సేవకురాలిని అనుకుంటూ బయలుదేరుతున్న కొంతమంది ఉన్నారు. వాళ్ళకి తెలియటానికే ఇది పెడుతున్నా. దేవుని సేవ చేసేవాళ్ళు భక్తిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, దొంగతనం చేయకూడదు, అబద్ధం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు. మరి వాళ్ళు అవన్నీ చేస్తున్నారు. ఒక వారం క్రితం విజయవాడ గవర్నమెంట్ ప్రెస్ ఎదురుగా ఉన్న చర్చిలో సేవకుల సదస్సు జరిగినప్పుడు ఎందరో నాలాంటి వాళ్ళందరూ హాజరైతే అక్కడ టెన్షన్గా భోజనం టైంలో 2ంటికి వాళ్ళు వచ్చి భోంచేసి వెళ్ళిపోయారు. ఆ స్త్రీ, ఆ పురుషుడు. మహాభక్తులు మేము సేవకులు అని చెప్పుకుంటారు. ఇదేనా దేవుడు చెప్పింది? దేవుడు వింటున్నాడు కదా, దేవుడు ఇది సహిస్తాడా? ఆయన పనికి మాలిన వాళ్ళని సేవకు ఎన్నుకున్నాడు. అలాంటప్పుడు మనం ఎంత భక్తిగా ఉండాలి, అంత మంచిగా ఉండాలి. ఖబర్దార్, మీరు చేసేది చాలా తప్పు. వ్యభిచారం చేస్తున్నారు. అటేమో భూవ కోసం పొద్దున్నుండి ఆ సెమినార్కి సేవకుల సదస్సుకి రావట్లేదు, టైంకి వచ్చి భోంచేసి వెళ్ళిపోతున్నారు దొంగల్లాగా. కాబట్టి మీ వల్ల క్రైస్తవ్యానికి చెడ్డ పేరు వస్తుంది. అయితే మీరు అచ్చం వ్యభిచారం ఉన్నా చేసుకోండి, దొంగతనం ఉన్నా చేసుకోండి, కానీ ఇలాంటివి చేయమాకండి. పైన దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు. సరే, వాళ్ళ కర్మకి వాళ్ళని వదిలిపెట్టేస్తాను. బిషప్ హ్యారీ సెబస్టియన్ గారు, హైదరాబాద్ ప్రొటెస్టెంట్ బిషప్ గారు, ఆయన కెమిలియన్ ఆర్సిఎం నుండి ప్రొటెస్టెంట్కి మారిన బిషప్ గారు. అలాగే ఇంకొక ఆయన రాజమండ్రి నుండి వస్తాడు, దహించు అగ్ని థామస్ గారు. ఆయన కూడా ఆర్సిఎంఏ కెమిలియన్. అలాగే బిషప్ ఎస్ ఫ్రాన్సిస్ జగన్ గారు కూడా ఆర్సిఎంఏ టెమిలియన్. ఆయన కూడా ప్రొటెస్టెంట్ బిషప్గా కొనసాగుతున్నారు. సరే, ఈరోజు మాత్రం చాలా బాధాకరమైనది ఏంటంటే, అక్కడికి అదే మన సియోను అసెంబ్లీ చర్చిలో జరిగిన కార్యక్రమానికి మధ్యాహ్నం 3ంటికి వచ్చాను. చీకటి పడితే నాకు కళ్ళు కనిపించాడు. ఏదేమైనా కానీ దేవునితో ఉంటే, దేవునిలో ఉంటే ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. గత నీ పాపాలన్నీ క్షమించిన దేవుడు. నీకు నూతన జీవితం ప్రసాదిస్తే నువ్వు మళ్ళీ మొదటికి వచ్చావు. నీ కర్మ. ఎవరికి ఈ మాటలు సేవకుల సదస్సుకు వచ్చి దొంగచాటుగా బొవ్వు తినేసి వెళ్ళిపోయి మేము సేవకురాళ్ళు, భక్తులు అని చెప్పుకునే వాళ్ళకి మాత్రమే ఈ మాట వర్తిస్తుంది. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.